అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. Everyone please confirm is my voice is audible? Yes, sir. Yes. Okay. Yes, sir. Okay guys, just to keep off your audio. Okay guys, good afternoon to all of you. See మనకి ఈరోజు ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన ఫస్ట్ క్లాస్ అనమాట. ఓకే, సో నేను ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన డెమో లింక్ ఆల్రెడీ చాట్లో ఇచ్చాను. సో మీరు డెమో చూసి జాయిన్ అవ్వని చెప్పాను ఆల్రెడీ. సో ఈ రోజు నుంచి మనకి ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన ఫస్ట్ క్లాసు. ఓకే, సో ఈ ఎస్ఏపి ఎస్డి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఎస్ఏపి ఎస్డిలో ఏముంటుంది, ఓకే, అండ్ ఈ ఓటీసీ ప్రాసెస్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సో వితౌట్ ఓటీసీ మనకి ఎస్డి లేదు, కాబట్టి ఓటీసీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ఓటీసీ అనేది. సో మీలో ఎంతమందికి ఐడియా ఉంది ఓటీసీ గురించి చెప్తారా ఎవరైనా? ఓటీసీ ప్రాసెస్ లేదా ఓటీసీ సైకిల్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? OTC full form means order to cash cycle. So once we get the order from the customer till getting the payment, the in between process from order to cash, ఓకే, that is called the OTC cycle. ఓకే, ఇంకా ఎవరు చెప్తారండి ఓటీసీ గురించి? ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఎస్ఏపి ఎస్డిలో ఏముంటుంది అనే దాని గురించి కూడా మనం ఈరోజు క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం ఏ ఏరియాస్ బాగా నేర్చుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో మనకి ఓటీసీ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? అండ్ జస్ట్ నో దీపు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ ఓటీసీ అండ్ టెల్. ఇంకా మీరే ఎవరైనా చెప్తే బాగుంటుంది. OTC means process from customers. ఓకే, ఇంకా Order to cash. ఆర్డర్ టు క్యాష్. సో బాసవి మీరు ఓల్డ్ స్టూడెంటా? Yes, sir. ఓకే, ఏ బ్యాచ్ మీరు? Order. థర్డ్ బ్యాచ్. ఓకే, ఓకే, రైట్. Order to cash. సో ఇందులో ఎవరైనా ఆల్రెడీ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద కానీ లేకపోతే ఎస్డి ఎండ్ యూజర్ కింద కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఆల్రెడీ ఎవరైనా ఎస్ఏపి ఎస్డి ఎండ్ యూజర్ కింద కానీ కన్సల్టెంట్ కింద కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చెప్పాలి. ఓకే, రైట్, విల్ డిస్కస్. సి గైస్, మరి ఈరోజు మీకు నా సిస్టమ్ స్క్రీన్ చూపిస్తాను మీకు. ఎస్ఏపి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మ్యూట్లోకి వెళ్ళాలి దీపు. ఓకే, సి గైస్, ఇప్పుడు నాకు మీకు అందరికీ ఎస్ఏపి స్క్రీన్ కనబడుతుందా ఫస్ట్? సో ఎస్ఏపి ఈజీ, దీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారనమాట. ఇక్కడ మీకు ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ చెప్పి మనకు కనబడుతూ ఉంది సిస్టము. ఓకే, సో మన ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ మనం నేర్చుకుంటుంది. ఇది మీరు ఎస్ఏపి S/4HANA 2023 వర్షన్లో ఉన్నారు ప్రజెంట్ అనమాట. ఓకే, అండ్ మన క్లాసెస్ కూడా ఎస్ఏపి S/4HANA 2023 వర్షన్లోనే మన క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఇది ఏ కైండ్ ఆఫ్ సర్వర్ ఏంటి దీని గురించి ఇన్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి సిస్టమ్ అని ఉంది కదా, ఈ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మీకు కింద స్టేటస్ అని చెప్పి కనపడుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి. సో మనం ఏ క్లయింట్లో మనం పనిచేస్తున్నాము. ఓకే, ఇక్కడ క్లయింట్ అని చెప్పి ఉంటుంది మనకి, సర్వర్ అనమాట. సర్వర్ దగ్గర ఏ సర్వర్లో పనిచేస్తున్నాం అంటే ఇది ఎడ్యుకేషనల్ సర్వర్ ఇది. ఓకే, సో దీని క్లయింట్ వచ్చేటప్పుడు 100 క్లయింట్ అని ఇచ్చారు. ఇదిగో నా యూజర్ ఐడి అంటే నేను లాగిన్ అయ్యే యూజర్ ఐడి కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఓకే, అలాగే మనకి ఇక్కడ హనా డేటాబేస్ అని చెప్పి, అంటే ఇది ఎస్ఏపి S/4HANA దీంట్లో ఉన్న డేటాబేస్ హనా డేటాబేస్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ హోస్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది, లైనక్స్ అని. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏపి హోస్ట్ S/4HANA 2023 అని కూడా చూపిస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ సంబంధించి దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ అయ్యాయి అని చెప్పి మనం ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ అని చెప్పి కనపడుతూ ఉంది. దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ 2023 అనమాట. ఓకే,
అలాగే ఫ్యూరీ యాప్స్ కూడా దీంట్లో లింక్ అయి ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఒక ఓవరాల్ ఐడియా మీకు చూపించాను. అసలు ఎస్ఏపి ఏ సర్వర్లో పనిచేస్తున్నారు అనేది చూడండి. ఎస్ఏపి S/4HANA 2023 వర్షను సిస్టము స్టేటస్లోకి వెళ్ళాలి. స్టేటస్లోకి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఇది మనం వర్క్ చేసేది S/4HANA ఆన్ ప్రిమైస్. ఫ్యూరీ యాప్స్ కూడా దీంతో లింక్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, ఇలా మనం ఏ సర్వర్లో ఉన్నాము అనేది కూడా తెలుసుకోవచ్చు అండ్ వర్షన్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ విషయం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి S/4HANA SD మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఎవరు చేయొచ్చు అంటే మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీగా దీంట్లోకి కోర్స్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఎస్ఏపి SD మాడ్యూల్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్. మనకి బీకామ్, బీటెక్, BSc ఎనీ వన్ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ కోర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఏపి SD మాడ్యూల్ అనేది మనకి ఎస్ఏపి S/4HANA స్క్రీన్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఈజీ యాక్సెస్ అని చెప్పి కనబడుతుంది. ఇది దీంట్లో మీరు లాజిస్టిక్స్లోకి వెళ్తే ఈ ఎస్ఏపి SD మాడ్యూల్ గురించి మనం డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఈ లాజిస్టిక్స్లో మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే లాజిస్టిక్స్లో ఏముంటుందంటే మెటీరియల్ మేనేజ్మెంటు, ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను, అలాగే మనకి లాజిస్టిక్ ఎగ్జిక్యూషను, ప్రొడక్షన్ ప్రాసెస్, ప్లాంట్ మెయింటెనెన్స్, కస్టమర్ సర్వీసు, క్వాలిటీ మేనేజ్మెంటు, ప్రాజెక్ట్ సిస్టమ్, ఇలాంటి మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక అద్భుతమైన మాడ్యూల్, సో అలాగే ప్లాంట్ మెయింటెనెన్స్ ఒక అద్భుతమైన మాడ్యూల్, ప్రాజెక్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా లాజిస్టిక్స్లో కనబడతాయి మనకి. అలాగే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంటింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ అకౌంటింగ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పి కనబడుతుంది కదా. సో ఇది అకౌంటింగ్ ఉన్న స్టూడెంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంట్రోలింగ్ FICO అనమాట. ఓకేనా. సో అదే మనకి ఎస్ఏపిలో మనకి లాజిస్టిక్స్లో కావాలనుకుంటే, అంటే మన ఎస్ఏపి SD కావాలంటే లాజిస్టిక్స్లో మీకు దొరుకుతుంది. లాజిస్టిక్స్లో మనకి దొరుకుతుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే సరిపోతుంది మనకి. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా. ఓకే, సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసేలాగా. ఓకే, అంటే మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఇలా ఉంటుంది. దీని మీద ఎక్స్పాండ్ చేస్తే మీకు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి కనబడుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. ఎస్ఏపి SD మాడ్యూల్ ఏమేమి డీల్ చేస్తుందంటే మాస్టర్ డేటా, సేల్స్ ప్రాసెస్, కంప్లీట్ సేల్స్ ప్రాసెస్, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, బిల్లింగ్, ఓకే, క్రెడిట్ మేనేజ్మెంటు, అలాగే బిల్ ఆఫ్ సర్వీసెస్, క్రెడిట్ మేనేజ్మెంట్, సేల్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఎస్ఏపి SD మాడ్యూల్ డీల్ చేస్తుంది అనమాట. అంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటే అసలు ఎస్ఏపి SD మాడ్యూల్ ఏమేమి డీల్ చేస్తుంది అని ఇక్కడ రాసుకుందాము. సో ఎస్ఏపి SD మాడ్యూల్ అంటే SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. సో ఇక్కడ మనకి సో మాస్టర్ డేటా, సేల్స్, లేదండి వాయిస్ క్లియర్గా ఉందన్నది ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఇప్పుడు ఓకే, సో ఎస్ఏపి SD మాడ్యూల్ ఏం డీల్ చేస్తుందని చూసినట్లయితే మాస్టర్ డేటా ఉంది, సేల్స్ ఉంది, ఇంకా షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అలాగే మనకి సో ఇక్కడ బిల్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి కనపడుతూ ఉంది. అలాగే బిల్లింగ్, సో క్రెడిట్ మేనేజ్మెంట్, ఓకే, సేల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇవి మనకి కీ సబ్ మాడ్యూల్స్ ఆఫ్ ఎస్ఏపి SD, కీ కాంపోనెంట్స్ అని కూడా అంటూ ఉంటాం. ఎస్ఏపి SD మాడ్యూల్లో ఉన్న కీ కాంపోనెంట్స్ ఏంటంటే మాస్టర్ డేటా, సేల్స్, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, బిల్ ఆఫ్ సర్వీసెస్, బిల్లింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్.
సో ఇది ఎస్ఏపి ఎస్డి మోడల్ సంబంధించిన సో కీ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఎస్ఏపి ఎస్డి మోడల్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్. మాస్టర్ డేటా అంటే ఏంటో చెప్పండి ఒకసారి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మాస్టర్ డేటా? ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ మాస్టర్ డేటా అంటే? మాస్టర్ డేటా కన్సిస్ట్స్ మ్మ్. కస్టమర్ డేటాబేస్, మ్మ్. కస్టమర్ డీటెయిల్స్. ఓకే, సో మనకి మాస్టర్ డేటా అంటే ఓకే కస్టమర్స్, వెండార్స్, మెటీరియల్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, అలాగే కండిషన్ రికార్డ్స్, అలాగే ప్రైజింగ్ మాస్టర్, ఇలా మనకి మాస్టర్ డేటాస్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఎస్ఏపి ఎస్డిలో మాస్టర్ డేటాస్ ఉన్నాయి. జస్ట్ కొన్ని 2-3 మాస్టర్ డేటాస్ మాట్లాడు. కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా, ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో మాస్టర్ డేటా అంటే కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ మాస్టర్. సో అలాగే ఎస్ఏపి ఎస్డిలో మనకి కొన్ని మాస్టర్ డేటాస్ ఉన్నాయి. కస్టమర్ మాస్టర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని బిజినెస్ పార్ట్నర్ అంటే స్వాహనాలు. కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా. ఓకే, సో అలాగే మనకి కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్ అని ఉంది, అలాగే కండిషన్ రికార్డ్స్. ఓకే, ఇవి మనకి మెయిన్ మాస్టర్ డేటాస్ అనమాట. ఓకే, సో కాబట్టి సో ఈ మాస్టర్ డేటా గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే కస్టమర్ గురించి నేర్చుకోబోతున్నాం, మెటీరియల్ గురించి నేర్చుకోబోతున్నాం, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్ గురించి నేర్చుకోబోతున్నాము, అలాగే కండిషన్ రికార్డ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఓకే, సో ఇక్కడ మాస్టర్ డేటా అంటే ఇక్కడ మాస్టర్ డేటాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. కండిషన్స్, బిజినెస్ పార్ట్నర్ అంటే కస్టమర్ వెండర్స్ని బిజినెస్ పార్ట్నర్ అంటారు అనమాట. సో ఈ అంటే ఇది మాస్టర్ డేటా అంటే కస్టమర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలాంటి విషయాలు కూడా మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో అలాగే మనకి సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, ఎంక్వైరీ చేశాడు, అది ఎస్ఏపిలో ఎలా రికార్డ్ చేసుకోవాలి. మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకో, కస్టమర్కి మెటీరియల్స్ అమ్ముతూ ఉంటాం కదా, ఆ మెటీరియల్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటాం. సో కస్టమర్ మన మెటీరియల్ని ఎంక్వైరీ చేశాడు, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఎంక్వైరీ చేశాడు, అండ్ వాడికి మనం కొటేషన్ ఇచ్చాం. సో ఆ కస్టమర్ కొటేషన్ అడిగాడు, వాడికి కొటేషన్ ఇచ్చాం. ఓకే, ఇలాంటివన్నీ కూడా సేల్స్ ప్రాసెస్. మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎంక్వైరీ ఏంటి, కొటేషన్ ఏంటి, అలాగే వాటితో మనం కస్టమర్తో మన దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ గూడ్స్ కొంటూ ఉంటాడు. సో అలాంటప్పుడు వాడు అప్పులో కొంటూ ఉంటాడు. సో వాడితో మరి కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. అలాగే మనకు వాడు ఏమంటాడు, నాకు పలానా రోజున గూడ్స్ అనేది ఇమీడియట్గా డెలివరీ కావాలంటాడు. ఓకే, అలాంటివి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇందులో. అంటే సో ఇక్కడ మాట్లాడుకుంటే షెడ్యూల్ అగ్రిమెంట్ ఏంటి, కొటేషన్ ఏంటి, అలాగే కస్టమర్ యొక్క ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, అలాగే ఎంక్వైరీస్ని ఎస్ఏపిలో ఎలా రికార్డ్ చేసుకోవాలి, కస్టమర్కి కొటేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే మనకి కస్టమర్ ఆర్డర్స్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి ఎస్ఏపిలో, సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, కస్టమర్కి సో అగ్రిమెంట్ ఎలా పెట్టుకోవాలి, పలానా రోజున వాడికి గూడ్స్ని ఇన్ టైంలో కావాలి, డెలివరీ చేయాలి. సో మరి షెడ్యూల్ అగ్రిమెంట్ ఏంటి, అలాగే వాటితో కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో వాటితో బ్యాక్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా సో మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. సేల్స్ ప్రాసెస్లో ఉంటాయి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి, మాస్టర్ డేటా సేల్స్ ప్రాసెస్ అన్నమాట. సో అలాగే మనకి మాస్టర్ డేటా సేల్స్ ప్రాసెస్ షిప్పింగ్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ డెలివరీ చేయాలి, గూడ్స్ని పిక్ చేయాలి, వాటిని గూడ్స్ని పిక్ చేసి ప్యాకింగ్ చేసి అది లోడ్ చేసి సో ట్రాన్స్పోర్టేషన్ వేసి వాడికి కస్టమర్కి ఇన్ టైంలో షెడ్యూల్ డెలివరీ చేయాలి. ఓకే, దాన్నే మనం అవుట్ బౌండ్ డెలివరీ అంటారు. సో అవుట్ బౌండ్ డెలివరీలో మనం ఏం చేస్తాము, సో గూడ్స్ని పిక్ చేస్తాం, ప్యాక్ చేస్తాం, లోడ్ చేస్తాం, డిస్పాచ్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా అవుట్ బౌండ్ డెలివరీలో పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, షిప్మెంట్. అలాగే మనం పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఫైనల్గా కస్టమర్కి గూడ్స్ని పంపించాలి. సో అది పోస్ట్ గూడ్స్ ఇష్యూలో వస్తుంది. అంటే ఈ షిప్మెంట్ ప్రాసెస్లో మనం షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఏం నేర్చుకుంటాం, అవుట్ బౌండ్ డెలివరీ అంటే పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగు, షిప్మెంటు, గూడ్స్ని మనం ఎలా డెలివరీ చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం అనమాట. అర్థమవుతుంది అందరికీ కూడా. సో కాబట్టి మాస్టర్ డేటా అంటే మెటీరియల్ సంబంధించి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వెండర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటివన్నీ కూడా మాస్టర్ డేటా ఉంటే, మాస్టర్ డేటాస్ వచ్చేటప్పుడు కస్టమర్ ఇన్ఫో రికార్డ్స్, కండిషన్ రికార్డ్స్, ఇలాంటివన్నీ కూడా మాస్టర్ డేటా కింద వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఎస్ఏపిలో మనం మాస్టర్ రికార్డుని
మాస్టర్ డేటాని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి సో అనేది మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, అండ్ ఈ మాస్టర్ డేటా అంటే ఏంటి అనేది కూడా మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, అలాగే మనకి సేల్స్ ప్రాసెస్, ఎస్ఏపిలో మనకి ఉన్న సేల్స్ ప్రాసెస్ ఏంటి, ఓకే, సేల్స్ ప్రాసెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, అండ్ ఎంక్వైరీ, కస్టమర్ వచ్చాడు, ఎంక్వైరీ చేశాడు, ఎస్ఐపిలో దాన్ని రికార్డు చేయాలి, ఎలా రికార్డ్ చేస్తారు సో అనేది నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, సో అలాగే మనకి కొటేషన్, ఒక కస్టమర్కి కొటేషన్ ఇవ్వాలి. వాడు కస్టమర్ నాకు ఏం కావాలి కొటేషన్ అడుగుతాడు, ఎందుకంటే రేపొద్దున్న వాడు వేరే చోట కూడా వెరిఫై చేసుకుంటాడు. మీరు ఇచ్చే కొటేషన్ని బట్టి వేరే చోట ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటాడు. కాబట్టి కొటేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి సో ఇవన్నీ ఎస్ఏపిలో బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. అంటే ఏంటి, కస్టమర్ వచ్చాడు, ఎస్ఐపిలో రికార్డ్ చేయాలి, వాడి కొటేషన్ ఇచ్చాం, ఎస్ఐపిలో రికార్డ్ చేయాలి. ఓకే, అలాగే మనం వాటితో మరి కస్టమర్ డిమాండ్ ఇచ్చాడు, అది రికార్డ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, దాన్ని రికార్డ్ చేయాలి. ఓకేనా, సో ఇలాంటివన్నీ కూడా మనం ఎస్ఐపిలో రికార్డ్ చేస్తాం. ఓకే, కాంట్రాక్ట్, వాడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో వాడితో మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటే మంచిదన్నమాట. ఓకే, సో కాబట్టి షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే పలానా రోజున పలానా టయానికి కస్టమర్ నాకు గూడ్స్ కావాలంటాడు, ఆ టైంలో కల్లా వాడికి గూడ్స్ని పంపించాలి, ఇన్ టైంలో గూడ్స్ కంప్లీట్ చేయాలి, కాబట్టి అది కూడా షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే, సో అలాగే షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటండి, గూడ్స్ని పిక్ చేసుకోవాలి, తర్వాత ప్యాక్ చేయాలి, తర్వాత లోడ్ చేయాలి, తర్వాత వాడికి షిప్మెంట్ చేయాలి, తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే కంప్లీట్గా మన దగ్గర స్టాక్ అనేది కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం మనం. అలాగే బిల్లింగ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ బిల్లింగ్? ఇది ఇన్వాయిస్ చేసినప్పుడు ఇన్వాయిస్ పంపిస్తాం సార్, బిల్డింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో కస్టమర్కి బిల్ చేయటం బిల్లింగ్ అంటాం. కస్టమర్కి ఏంటి, ఇన్వాయిస్ పంపించాలి. కస్టమర్కి ఇన్వాయిస్ పంపిస్తే ఏం చేస్తాడు వాడు, పలానా గూడ్స్ నీకు పంపించాను కదా, ఇదిగో ఇన్వాయిస్ కాపీ, డబ్బులు కట్టు అని చెప్పి వాడికి మనం ఇన్వాయిస్ కాపీ పంపిస్తే వాడు ఏం చేస్తాడు, పేమెంట్ చేస్తాడు. పేమెంట్ అనేది మనకి మన పరిధిలో రాదు, పేమెంట్స్ అనేది ఎఫ్ఐ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎఫ్ఐ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పేమెంట్స్. ఎస్ఏపి ఎస్డి పీపుల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది మాస్టర్ డేటా, సేల్స్ ఏరియాస్ లైక్ ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే, అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్ ఇవన్నీ ఎస్డి వాళ్ళు చూసుకుంటారు. పేమెంట్లు మనం డీల్ చేయం, పేమెంట్లు వచ్చేటప్పుడు ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. పేమెంట్స్, అకౌంట్ రిసీవబుల్స్ అంటారు, అవి ఎఫ్ఐ పీపుల్ చూసుకుంటారు. మనం ఓన్లీ సేల్స్ ప్రాసెస్ వరకు చూసుకుంటాం. అంటే ఏంటి, షిప్మెంట్ చేయటము, ట్రాన్స్పోర్టేషన్ చేయటము, బిల్లింగ్ చేయటం అంటే ఇన్వాయిస్ వరకు మన రోల్ ఉందన్నమాట. అంతేగాని పేమెంట్లో మన రోల్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి కస్టమర్కి మరి రిబేట్స్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఓకే, కస్టమర్ సంబంధించిన ప్రైస్ ఉంటుంది. సో కస్టమర్ సంబంధించిన ప్రైస్, ఒక విఐపి కస్టమర్ ఉన్నాడు, సేమ్ మెటీరియల్ వాడి ప్రైస్ ఒక రకంగా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ కస్టమర్ ఉంటాడు, వాడికి ఒక సేమ్ మెటీరియల్ ప్రైస్ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రైస్ అనేది ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు అనమాట. ఈ కస్టమర్కి ప్రైస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. గ్రాస్ ప్రైస్ ఏంటి, నెట్ ప్రైస్ ఏంటి. సో మన గ్రాస్ ప్రైస్కి కొన్ని సర్చార్జెస్, డిస్కౌంట్స్, అలాగే మనకి కొన్ని ఫ్రైట్ ఛార్జెస్, ఫ్రైట్ అంటే ఏంటి మీకు ట్రావెల్ ఛార్జెస్. ఓకే, అలాగే మనకి కొన్ని రిబేట్స్, డిస్కౌంట్స్, మెటీరియల్ మీద డిస్కౌంట్స్, కస్టమర్ మీద డిస్కౌంట్స్, ఇవన్నీ తీసేది వచ్చేది నెట్ ప్రైస్ అనమాట. సో ఇలాంటి ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేయబోతాం అనమాట ఈ క్లాసెస్లో. అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ మీన్ క్రెడిట్ మేనేజ్మెంట్? క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఒక కస్టమర్ ఉన్నాడు, వాడికి గూడ్స్ పంపించాలి అంటే సో వాడికి మనం అంతకుముందు మనం అప్పులో లోన్ ఇచ్చాం, మళ్ళీ గూడ్స్ పంపించగలమా, ఎంతవరకు వాడి లిమిట్ మనం ఎక్సీడ్ అయితే వాడిని స్టాప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి నేను 10,000 గూడ్స్ మాత్రం అప్పులో ఇస్తానని పెట్టుకున్నాను అనుకో లిమిట్, ఆ లిమిట్ క్రాస్ అయితే వాడికి మనం గూడ్స్ ఇష్యూ చేయము, అవునా కదా. సో కాబట్టి మనం ఎస్ఏపి ఎస్డి మోడల్లో క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, అర్థమైందా. సో క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం డిస్కస్, అంటే కస్టమర్కి అప్పులో ఎంతవరకు ఇవ్వచ్చు
అండ్ సిస్టమ్ మనకి అంతకంటే ఎక్కువ దాటితే అలర్ట్స్ ఇస్తుంది సిస్టమ్ ఆటోమేటిక్గా వార్నింగ్ మెసేజెస్ ఎర్రర్ మెసేజ్ చెప్తుంది, బాబు ఈ కస్టమర్కి నువ్వు క్రెడిట్ 10,000 అన్నో క్రాస్ అయిపోతుంది, చెక్ చేసుకోమని. సో అది మనం సెటప్ చేయాలి. సో కాబట్టి కస్టమర్కి క్రెడిట్ మేనేజ్మెంట్ అనేది అంటే కస్టమర్కి అప్పులో మనం ఎంత క్రెడిట్ అనేది ఇవ్వచ్చు అనేది కూడా ఈ మాడ్యూల్లో మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో అండ్ కస్టమర్ సంబంధించిన క్రెడిట్ హిస్టరీ ట్రాక్ చేయటం ఎలా అనేది కూడా ఈ మాడ్యూల్లో నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే కొన్ని మెటీరియల్తో మెటీరియల్తో సేల్స్ ఉంటుంది, మెటీరియల్ లేకుండా కూడా సేల్స్ ఉంటాయి. సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే ఏంటి? వితౌట్ మెటీరియల్ లేకుండా కూడా మనం ఎస్ఏపిలో సో సర్వీస్ అమ్మచ్చు. కస్టమర్కి సాఫ్ట్వేర్ సర్వీస్ ఉన్నాయి, అమ్ముతున్నావా లేదా కస్టమర్కి? అదే మెటీరియల్తో సర్వీసెస్ ఉంటాయి, మెటీరియల్తో మనకి సర్వీస్ ఉంటుంది, మెటీరియల్ లేకుండా కూడా సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమర్కి ఫినిష్ ప్రోడక్ట్ ఇచ్చాం అంటే మెటీరియల్ ఫిజికల్గా కనబడుతుంది, అలాగే కస్టమర్కి సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం, అది కూడా సేలే కదా. కాబట్టి సో మనకి సర్వీస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఎస్4 హనాలో. కాబట్టి ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి సర్వీస్ సేల్స్ ఉంటాయి, అలాగే సో వితౌట్ మెటీరియల్తో కూడా సేల్స్ ఉంటాయి, మెటీరియల్ లేకుండా కూడా సేల్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ డీల్ చేస్తుందండి. ఓకే, రిపోర్ట్స్ రేపొద్దున ఎస్డి రిపోర్ట్స్ ఇవ్వాలి మనం. ఓకే, సో ఎస్డి రిపోర్ట్స్ మనమే తయారు చేయాలి. సో కొన్ని కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఎస్ఏపిలో లేనివి కూడా మనం తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమైజ్డ్ రిపోర్ట్స్ టాప్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి. సో అది కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ కీ ఏరియాస్ అంట, ఈ ఏరియాస్ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా కీ ఏరియాస్ అనమాట. సో ప్రైజింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్గా మనం ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో సేల్స్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి అంటే డెలివరీ షిప్పింగ్ గురించి, అలాగే బిల్లింగ్ గురించి, అలాగే కస్టమర్ ప్రైజింగ్. ఓకే, కస్టమర్ ఉంటాడు, ఆ కస్టమర్కి ప్రైస్ మేనేజ్మెంట్ చేయటం ఎలా, అలాగే కస్టమర్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా, అలాగే కస్టమర్కి ఈమెయిల్ రూపంలో ఈమెయిల్స్ పంపించాలి. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఈమెయిల్ రూపంలో పంపించాలి, డెలివరీ అయినట్టు ఈమెయిల్ రూపంలో పంపించాలి, ఇన్వాయిస్ అయినట్టు ఈమెయిల్ రూపంలో పంపించాలి. ఓకే, అది ఎలా? సో అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, సో కాబట్టి ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అనేది మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ట్రేడింగ్ కంపెనీకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అవసరం ఉంది, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్మాల్సిందే. ఒకటి ఏదైనా సేల్స్ ప్రాసెస్ లేకుండా ఎండ్ అవ్వదు, కంపల్సరీగా మనకి సేల్స్ ప్రాసెస్ ఉండాల్సిందే. కాబట్టి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం మెయిన్లీ మనం సేల్స్ ప్రాసెస్ అంటే ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏముంటాయి, అలాగే మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏముంటాయి, అలాగే మనం గూడ్స్ని డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, ఓకే బిల్లింగ్ ఎలా చేయాలి, కస్టమర్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కంపెనీ సేల్స్ ఆర్డర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, సేల్స్ ఆర్డర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ డెలివరీ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే మెయిన్ కీ రూట్స్ ఏంటంటే కీ రూట్ ఏరియాస్ ఏంటంటే సో మనకి సేల్స్ ఆర్డర్, బిల్లింగ్, డెలివరీ, షిప్మెంటు, ఓకే అలాగే ప్రైజింగు, అలాగే క్రెడిట్ మేనేజ్మెంటు. సో ఇలాంటివి అనేవి చాలా హై లెవెల్ అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. ఓకేనా, అండ్ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది ఇంటిగ్రేషన్ అంటే అదర్ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేషన్స్ ఉంటాయండి. సో అదర్ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేటెడ్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ ఇంటిగ్రేషన్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సార్ మీ వాయిస్ ఓకే ఇక్కడ ఎస్డి మాడ్యూల్ ఏదైతే ఉందో సో అదర్ మాడ్యూల్స్తో కూడా ఇంటిగ్రేషన్స్ అనేవి ఉంటాయండి. అదర్ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. మీకు తెలిసిన కొన్ని ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఏరియాస్ చెప్పండి, ఎవరు చెప్తారు? అదర్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్స్
అదర్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఏమన్నా ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ దేంతో లింక్ అయి ఉంటుంది? MM తో లింక్ అయింది. ఎంఎంతో, ఇంకా FI తో. ఎఫ్ఐతో, ఇంకా అది రెండే వేర్ హౌస్ మేనేజ్మెంటు, అలాగే పీపీతో, ఇంకా SCM ఎస్సిఎం, సిఆర్ఎం, పిఎస్ మాడ్యూల్తో. ఓకే. సో మనకి ఇవన్నీ కూడా లింక్స్ ఉంటాయి. మనకి మెయిన్ మనం కీ ఏరియాస్ మనం మాట్లాడుకుంటే ఎస్ఏపి ఎస్డి ఎంఎం మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి. ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఎఫ్ఐసిఓ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో పీపీ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో పిఎస్ మాడ్యూల్, అలాగే వేర్ హౌస్ మేనేజ్మెంట్, వీటితో కూడా మనకి ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటారు, ఈడబ్ల్యూఎం. ఇలాంటి ఏరియాస్తో కూడా ఎస్ఏపి ఎస్టీ మాడ్యూల్ అనేది ఇంటిగ్రేషన్స్ అనేవి అంటే ఏంటి, ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట ఎస్ఏపిలో. దాని మూలంగానే మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. ఇవి కోర్ ఇంకా చాలా ఉన్నాయి క్వాలిటీ మేనేజ్మెంట్తో, బట్ మనం నేర్చుకునేవి ఈ ఏరియాస్ వరకు నేర్చుకుంటాం. ఓకే. సో కాబట్టి మనకి ఎస్ఏపి ఎస్టీ మాడ్యూల్ అనేది, సో అదర్ మాడ్యూల్స్ గురించి కూడా మనం అదర్ మాడ్యూల్స్ ఏరియాస్ కూడా మనం ఎస్ఏపిలో నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అదర్ మాడ్యూల్స్ సంబంధించినవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఓటీసీ అంటే ఏంటండి? Order to cash. Enquiry, quotation, FI వస్తుంది. ఎస్ఏపిలో మనకి ఓటీసీ అంటే ఏంటండి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి జనరల్గా. సో బై అంటే ఏం చేస్తుందండి? ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో చెప్పండి. సో అంటే ఏంటి ప్రొక్యూర్మెంట్ అంటే? రా మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేస్తారు. రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్ ప్రొక్యూర్ చేసి వాటిని మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సేల్ అంటే సో ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ రిజల్ట్ దాన్ని కస్టమర్కి అమ్ముతుంది, అంతేనా కదా? సో కాబట్టి ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, సో కంపల్సరీగా ఈ మూడు అనేది కంపల్సరీగా ఉంటాయి. మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ చేయటం, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, కస్టమర్ అంటే ఫైనల్ రిజల్ట్ సేల్సే కదా. ఓకే. నువ్వు ఏది చేసినా కంపల్సరీగా కస్టమర్కి అమ్మాల్సిందే ప్రోడక్ట్ని. ఈ అమ్మే విధానం మనకి 2 టైప్స్ ఉంటాయి. ఈ అమ్మే విధానాన్ని మనం ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటాం, అలాగే పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్. సో ఎస్ఏపిలో మనం అమ్మే విధానం అంటే ఏంటి, ప్రోడక్ట్ని అమ్మే విధానం మనకి ఎస్ఏపిలో ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కంపల్సరీగా ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కస్టమర్ వచ్చాడు, పలానా ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు, ఓకే, పలానా ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ చేశాడు అని చెప్పి మనం ఎస్ఏపిలో రికార్డ్ చేసుకుంటాం. సో దాన్నే మనం ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటారనమాట. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ సో మనం సేల్ జరగకముందు, అసలు రియల్ సేల్ జరగకముందు జరిగే యాక్టివిటీస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కస్టమర్ కొటేషన్ అడుగుతాడు, నీ గూడ్స్ ఎంత ప్రైస్ అవుతుందో కొటేషన్ ఇవ్వు అని చెప్పి కొటేషన్ అడుగుతాడు. కొటేషన్ మనం కస్టమర్కి ఇవ్వాల్సిందే కదా. సో కస్టమర్ కొటేషన్ కంపల్సరీ. తర్వాత ఏంటిదండి, ఫస్ట్ ఎంక్వైరీ ఎస్ఐపిలో రాసుకుంటాం, రాసుకున్న తర్వాత కొటేషన్ ఇస్తాం, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్. సో వాటితో అగ్రిమెంట్ పెట్టుకుంటాం. సో అంటే ఏంటి, అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇదిగో సో నేను నీకు సో నేను పలానా రోజున నాకు గూడ్స్ కావాలి, నువ్వు ప్రొవైడ్ చేయగలవా లేదా? ఎందుకంటే ఇప్పుడు పలానా డేట్ పలానా రోజు అంటే ఆ రోజు కల్లా వచ్చేసేయాలి సరుకు.
గూడ్స్ రాకపోతే ఏమవుతుంది, మనకి కస్టమర్ దగ్గర నుంచి మైనస్ వస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, నెగిటివ్ రివ్యూస్ వస్తాయి. కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయాలి. కస్టమర్కి ఇన్ టైంలో సర్వీస్ డెలివర్ చేయాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్ పెట్టుకుంటాం వాడితో. తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్. ఫస్ట్ మనం ఎంక్వైరీ అని చెప్పి ఎస్ఏపిలో రాసుకుంటాం. తర్వాత కొటేషన్ అని చెప్పి ఎస్ఏపిలో రాసుకుంటాం, కొటేషన్. ఓకే, సో కొటేషన్ రాసుకున్న తర్వాత వాడితో అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకొని కాంట్రాక్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకుంటాం. ఓకే, సో షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే పలానా రోజున పలానా టైంకి గూడ్స్ అనేది ఇన్ టైంలో డెలివర్ చేయాలి కస్టమర్కి. ఓకే, వాడు మనకి డబ్బులు కట్టాలి, పేమెంట్ టర్మ్స్. సో మనకి బిల్ పంపించి ఒక ఇన్వాయిస్ కాపీ పంపిస్తే ఆ ఇన్వాయిస్కి వాడు డబ్బులు కట్టాలి. అది ఎప్పుడు కడతాడు ఏంటి, పేమెంట్ టర్మ్స్. ఇవన్నీ కూడా అవుట్లైన్ అగ్రిమెంట్లో రాసుకుంటాం. కాంట్రాక్ట్లోనే మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అని రెండు ఉన్నాయి. ఓకే, సో కాంట్రాక్ట్ మనం వాల్యూ బేస్డ్ ఉంటుంది, క్వాంటిటీ బేస్డ్ అంటే మెటీరియల్ బేస్ మీద, అలాగే వాల్యూ బేస్ మీద రెండు ఉంటాయి మనకి. సో అలాగే మనకి ఇక్కడతో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అయిపోతాయి. సో ప్రీ సేల్స్ యాక్టివిటీ మెయిన్ సేల్స్ ముందు జరిగే ప్రాసెస్ అనమాట. సో తర్వాత నుంచి పోస్ట్ సేల్స్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే కంపెనీ కస్టమర్ నాకు పలానా ఈ కావాలి, చైర్స్ కావాలి, పలానా ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి డిమాండ్ పంపిస్తే బేస్డ్ అపాన్ ది పర్చేస్ ఆర్డర్ కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో కస్టమర్ యొక్క డిమాండ్ని రిసీవ్ చేసుకొని కంపెనీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని ఓకే వాటిది క్రెడిట్ మేనేజ్మెంట్ చెక్ చేస్తుంది అనమాట. క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, కస్టమర్కి మనం ఈ గూడ్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా. ఓకే, సో ఇవ్వచ్చు అయితే ఎంత గూడ్స్ వరకు వాడికి ఎలిజిబిలిటీ ఉంది, ఇప్పుడు ఎంత క్రాస్ చేశాడు. ఓకే, అది క్రెడిట్ మేనేజ్మెంట్ టీమ్ సపరేట్గా ఉంటుంది, అది చూసుకుంటారు. సో దానికి సంబంధించినంత కూడా మనమే డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది అనమాట. క్రెడిట్ మేనేజ్మెంట్ టీం చూసుకుంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, ఓకే, క్రెడిట్ మేనేజ్మెంట్. తర్వాత ఏంటంటే మనకి సో అవైలబిలిటీ చెకప్ అంటే ఏంటి, గూడ్స్ మనకి అవైలబిలిటీ చెక్కింగ్ అంటే స్టాక్ మన దగ్గర ఉందా లేదా. ఒకవేళ స్టాక్ లేకపోతే మనం ఏం చేస్తాము, స్టాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. సో పీపీ టీంతో కోఆర్డినేట్ చేసుకుంటాం, ఎంఎం టీంతో కోఆర్డినేట్ చేసుకుంటాం. కాబట్టి ఎంటీఓ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేక్ టు ఆర్డర్ అంటే బేస్డ్ అపాన్ ది కస్టమర్ డిమాండ్ని బట్టి కంపెనీ సో స్టాక్ రెడీ చేసుకోవాలి, దాన్నే ఎంటీఓ అంటారు. ఓకే, సో కాబట్టి సేల్స్ ఆర్డర్ క్రియేషన్. ఓకే, ఇక్కడ సో క్రెడిట్ మేనేజ్మెంట్ చెకప్ ఉంటుంది, స్టాక్ చెకింగ్ ఉంటుంది కంపల్సరీగా. ఓకే, ఈ రెండు చెకప్స్ అనేవి ఉంటాయి. సో అలాగే మనకి సో షిప్మెంట్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ డెలివరీ అంటారు. అవుట్ బౌండ్ డెలివరీలో గూడ్స్ని మనం పిక్ చేస్తాం, పికింగ్. సో గూడ్స్ని పిక్ చేస్తాము అంటే ఏంటి, వేరే హౌస్ నుంచి పికింగ్ చేసి కస్టమర్కి ఇష్యూ చేయాలి కదా, స్టాక్ ఉంది మన దగ్గర, వేరే హౌస్ నుంచి పిక్ చేస్తాం. తర్వాత వాడికి మనం ప్యాకింగ్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత వాడికి గూడ్స్ని లోడ్ చేయాలి. సో పికింగ్ టైం, ప్యాకింగ్ టైం, లోడింగ్ టైం కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి టైం ఎప్పుడు పిక్ చేయాలి, ఎప్పుడు ప్యాక్ చేయాలి, ఎప్పుడు లోడ్ చేయాలని టైమింగ్ రికార్డ్ చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాము, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే గూడ్స్ని కస్టమర్కి అమ్మేస్తాం. ఓకే, గూడ్స్ ఇష్యూ సో అంటే ఏంటి, స్టాక్ అనేది బయటికి పోతుంది, అంటే స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఫినిష్ స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇక్కడ, అంటే ఎంఎం ఇంపాక్ట్ అవుతుంది. సో ఎంఎం మోడల్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎంత వర్త్ అయిన గూడ్స్ బయటకు వెళ్తున్నాయి అంటే ఎఫ్ఐ కూడా ఉంటుంది, మళ్ళీ ఎంఎం, ఎఫ్ఐ, ఎస్టీ 3 ఏరియాస్ లింక్ అనమాట ఇక్కడ. సో తర్వాత మనం గూడ్స్ని ఏం చేస్తామండి,
సో వాడి కస్టమర్కి పంపించేసిన తర్వాత బాబు డబ్బులు కట్టు అని చెప్పి బిల్ పంపిస్తాం. సో బిల్లింగ్ అంటే ఇన్వాయిస్ కాపీ. సో ఆ ఇన్వాయిస్కి కస్టమర్ ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. దాన్నే మనం ఇన్కమింగ్ పేమెంట్ హ్యాండ్లింగ్ అంటారు. అది అకౌంట్ రిసీవబుల్స్ ఏఆర్ టీం వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఒక కంపెనీలో జరిగే ఓటీసీ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఎంక్వైరీ ఉంటుంది, కొటేషన్ ఉంటుంది, అవుట్లైన్ అగ్రిమెంట్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది, అందులో క్రెడిట్ మేనేజ్మెంట్ ఉంటుంది, కస్టమర్ మెటీరియల్ ఉందా లేదా స్టాక్ చెకింగ్ ఉంటుంది, అవుట్ బౌండ్ డెలివరీ ఉంటుంది, అదే సో అలాగే బిల్లింగ్ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఓటీసీలో నేర్చుకోబోతున్నాం. అండ్ సేల్స్ ఆర్డర్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి. అవుట్ బౌండ్ డెలివరీ అన్నాం, ఎన్ని టైప్స్ ఆఫ్ అవుట్ బౌండ్ డెలివరీస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉంటాయి మనకి. ఓకే, టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఏముంటాయి. ఓకే, అలాగే మనకి షిప్మెంట్ ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు ఒక కస్టమర్ ఏ అనే ప్లేస్లో ఉన్నాడు, సో ఇంకో కస్టమర్ మనకి కంపెనీ ఏ అనే ప్లేస్లో ఉంది, కస్టమర్ బి అనే ప్లేస్లో ఉన్నాడు. ఏ నుంచి బికి గూడ్స్ పంపించాలంటే రూట్ ఏంటి. ఓకే, రూట్ డిటర్మినేషన్. అలాగే కస్టమర్కి బిల్లింగ్ చేయాలి, దాంట్లో ట్యాక్స్ యాడ్ అవ్వాలి, ట్యాక్స్ డిటర్మినేషన్. ఓకే, అంటే ఏంటి, కస్టమర్కి ట్యాక్స్ డిటర్మినేషన్, రూట్ డిటర్మినేషన్. ఓకే, అలాగే మనకి కస్టమర్కి ట్యాక్స్ ఎలా చేయాలి, అలాగే కస్టమర్కి బిల్లింగ్స్ ఎలా చేయాలి, అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి. అంటే బిల్లింగ్ చేయాలంటే కస్టమర్ సంబంధించి డిస్కౌంట్స్ ఉంటాయి, అలాగే మరి కస్టమర్ సంబంధించి డిస్కౌంట్స్, మెటీరియల్ సంబంధించి డిస్కౌంట్స్ ఉంటాయి, ఫ్రైట్ ఉంటుంది, ట్యాక్సెస్ ఉంటాయి, వాడికి ప్రైజింగ్ ఎలా చేయాలి, ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ఎస్టీ మోడల్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, అలాగే కస్టమర్కి ఈమెయిల్ రూపంలో ప్రింట్ పంపించాలి, సేల్స్ ఆర్డర్ ప్రింట్, లేదా బిల్లింగ్ పంపించాలి, ఇన్వాయిస్ కాపీ పంపించాలి ప్రింట్ రూపంలో. సో దాన్నే మనం అవుట్పుట్ డిటర్మినేషన్ అంటారు. అవుట్పుట్ డిటర్మినేషన్ ఎలా చేయబోతున్నాం. ఓకే, అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, కస్టమర్ సంబంధించిన ప్రింట్స్ అనేది అవుట్పుట్ రూపంలో పంపించాలి. ఓకే, కస్టమర్ సంబంధించిన ఏదైతే బిల్ ఉందో, అలాగే కస్టమర్ సంబంధించిన ఏదైతే సేల్స్ ఆర్డర్ ఉందో, సో అది మన అవుట్పుట్ రూపంలో పంపించడాన్ని మనం అవుట్పుట్ డిటర్మినేషన్ అంటారు. అలాగే మన అదర్ మాడ్యూల్స్తో మనం ఎస్ఏపి ఎస్డి మోడల్ అదర్ మాడ్యూల్స్ ఎలా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా ఎస్ఏపి ఎస్డి మోడల్ ద్వారా మనం ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాము. ఓకే, అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? యాప్ చానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? ఓకే, వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. యాప్లో మీరు ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. ఇది ఎవరు పెట్టారు? సో ఇది కాదు. సో నేను న్యూ సిలబస్ కాపీ ఇచ్చాను, ఇది ఓల్డ్ సిలబస్. సో అందరూ కూడా ఏం చేయాలంటే యాప్లో నుంచి మీరు ఇక్కడ ఎస్ఏపి ఎస్డికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. మీకు యాప్లో ఏంటంటే పైన 3 డాట్స్ ఉంటాయి, మెనూ అని చెప్పి. మెనూ మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. సో ఇది నాకు డెస్క్టాప్ వర్షన్లో ఇది ఇలా కనబడుతుంది. మీకు ఇలా ఫోల్డర్స్ ఉంటాయి యాప్లో. ఓకే, చానీ ఎస్కే ఎస్ఏపి ఎస్డి డాక్యుమెంట్స్, అలాగే ఎస్డి డాక్యుమెంట్ 2 ఫోల్డర్స్ మీవే. ఓకే, సో చానీ ఎస్కే ఎస్డి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి ఈ రోజుకి. సో ఇందులో మనకి సిలబస్ కాపీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది సిలబస్ కాపీ అన్నీ కూడా ఇందులోనే పెట్టాము. ఇక్కడ కింద ఉంటుంది ఎస్ఏపి ఎస్డి సిలబస్ అని. ఓకే, ఎస్ఏపి ఎస్డి సిలబస్ అని క్లిక్ చేస్తే మీకు ఎస్డి సిలబస్ కాపీ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎస్డికి సంబంధించిన సిలబస్ కాపీ. ఓకే, సో మనం మాస్టర్ డేటా అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, మాస్టర్ డేటా అండ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మాస్టర్ డేటా అంటే కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ప్రైజింగ్ కండిషన్ రికార్డ్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, బామ్. ఓకే, రౌట్ మాస్టర్, వెండార్ మాస్టర్, ఇలాంటి విషయాలన్నీ కూడా మాస్టర్ డేటా సంబంధించిన దాంట్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఎఫ్ఐకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎంఎం సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎస్డికి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏరియాస్ అంటే కంపెనీ కోడ్, కంపెనీ,
అలాగే మనకి ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. ఓకే. సో ఇలాంటి సేల్స్ ఏరియా, ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్లో నేర్చుకోబోతాం అనమాట, ఇది అప్కమింగ్లో. అలాగే మనకి సేల్స్ ఆర్డర్లో మనకి డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి, ఆర్డర్ టైప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రష్ ఆర్డర్స్ అంటే ఏంటి, క్యాష్ సేల్స్ అంటే ఏంటి, ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి, షెడ్యూల్ లైన్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్. అలాగే షిప్పింగ్ డెలివరీలో మనం డెలివరీ డాక్యుమెంట్స్ సంబంధించి కాన్ఫిగరేషన్, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, రౌట్ డిటర్మినేషన్, సీరియల్ నెంబర్ మేనేజ్మెంట్ ఇవి. అలాగే బిల్లింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్, క్రెడిట్ మెమోస్ ఎలా క్రియేట్ చేయాలి, డెబిట్ మెమోస్ ఎలా క్రియేట్ చేయాలి, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏంటి, అలాగే ప్రైజింగ్ అండ్ క్రెడిట్ మేనేజ్మెంట్, కస్టమర్ ప్రైస్ ఎలా డిసైడ్ చేయాలి, అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్లో కస్టమర్కి ఎంత క్రెడిట్లో మనం అప్పులో ఇవ్వచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తూ ఉన్నాం, దానికి సంబంధించి సిలబస్. ఓకే. అలాగే కొన్ని స్పెషల్ బిజినెస్ ప్రాసెస్, ఎంటీఓ ప్రాసెస్ అంటే ఏంటి, షెడ్యూల్ అగ్రిమెంట్స్ ఏంటి, రిటర్న్స్ ఎలా చేస్తారు, ఫ్రీ గూడ్స్ ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఉంది. అలాగే ఇంటర్ కంపెనీ సేల్స్ ఎలా చేయాలి, థర్డ్ పార్టీ సేల్స్ ఎలా చేయాలి, కన్సైన్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి, అలాగే ఇంటిగ్రేషన్ విత్ అదర్ మాడ్యూల్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో ఎస్ఏపి S/4HANA ప్రాజెక్ట్ రిలేటెడ్ మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి మనకి అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే కొన్ని కీ ఇన్నోవేషన్ అంటే కొత్త ఏరియాస్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాం. డేటా మైగ్రేషన్ సంబంధించి ఏమేమి టూల్స్ ఉన్నాయి అనేది కూడా నేర్చుకోబోతున్నాం. అవుట్పుట్ డిటర్మినేషన్ గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎస్ఏపి SD మాడ్యూల్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో కాబట్టి ఇవే కాకుండా ఇంకా కొన్ని ఏరియాస్లో కూడా మనకి సిలబస్ ఉంది, ఇది ఇక్కడ యాడ్ అవ్వలేదు, బట్ ఇంకా ఎక్కువ మనం డిస్కస్ చేస్తాం దీంట్లో ఉన్నదానికన్నా. ఓకే. కాబట్టి ఇవి కీ ఏరియాస్ అనమాట. ఓకే. సో కాబట్టి మీరు ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడి నుంచి, చానియాస్కో ఇన్ఫోటెక్ ఏదైతే యాప్ ఉందో యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది కంపల్సరీగా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట యాప్ ద్వారా. అలాగే నేను డెమో క్లాస్ వీడియో ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, ఫస్ట్ ఎస్ఏపి అంటే ఏంటి, ERP అంటే ఏంటి అన్నది. ఈ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూడండి. ఓకే. లేదా ఐ విల్ గివ్ యూ వన్ వీడియో ఇస్తాను, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అంటే ఇది సేల్స్ చేయకముందు జరిగే యాక్టివిటీస్, అంటే ఫినిష్ ప్రోడక్ట్ కింద చేస్తారు. ఆ ఫినిష్ ప్రోడక్ట్ని మార్కెట్ ఒక నిమిషం మీకు ఒక డెమో వీడియో ఇస్తాను, అప్డేటెడ్ వన్, అది చూసుకోండి. ఎస్ఏపి అంటే ఏంటి, ERP అంటే ఏంటి అన్నది క్లాస్లో చెప్పుకుందాంలేండి, డెమో ఏమొద్దు. ఈరోజే ఫస్ట్ క్లాస్ అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా అవి రిపీట్ అన్న క్లాస్లో. ఓకే. సో ఇదే ఫస్ట్ క్లాస్ కింద లెక్కేసుకోండి. డెమో ఇంకా మీకు డెమో వీడియో మళ్ళీ నేను మీకు క్లాస్లోనే చెప్తాను, డెమో ఏం లేదు, ఇదే మీకు ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఓకే. సో కాబట్టి ఇది కూడా నేను డిలీట్ చేసేస్తాను. ఓకే. ఎందుకంటే ఫ్రెష్గా చెప్పుకుందాం మనం. ఓకే. సో మనకి డైలీ క్లాస్ వచ్చేటప్పటికి 50 minutes ఉంటుంది, 1 hour ఉంటుంది మ్యాక్సిమం. ఓకే. సో డైలీ మీకు 100 days అయిపోతుంది. ఓకే. 100 days అంటే 3 months క్లాస్ ఉంటుందా, లేకపోతే వీక్లీ 3 క్లాసెస్, వీక్లీ 3 క్లాసెస్. ఓకే. వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. టైమింగ్ వచ్చేటప్పటికి 1:10 థర్స్డే. నెక్స్ట్ నుంచి మీకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్ మెటీరియల్ లింక్ షేర్ చేయండి సార్ చాట్లో. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కొంచెం. ఓకేనా. మొబైల్ సార్? మొబైల్ మీకు యాప్లో చానియాస్కో ఇన్ఫోటెక్ యాప్ ఉంది కదా, మీ అందులోకి వెళ్ళి పైన 3 dots ఉంటాయి, 3 dots మీద క్లిక్ చేస్తే సో మీకు ఇది ఇచ్చాను చూడండి, లింక్ కూడా ఇచ్చాను, ఇవన్నీ లాస్ట్లో నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని పైన 3 dots ఉంటాయి,
3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే చాని S4 అన్న డాక్యుమెంట్స్ అని ఉంటాయి. చూడండి అందులోనే ఉంటాయి. అందులోనే మీరు యాక్సెస్ చేయాలి. చెప్పండి. ఈరోజు బోర్డులో చెప్పారు కదా సార్, అది చార్ట్లో పెట్టండి సార్. పెడతాను అన్నీ పెడతాను. ఒక్క నిమిషం అండి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్లో అండ్ స్టడీ. కనీసం 3-4 నెలలు లేకుండా మీకు SAP SD కోర్స్ మీ చేతికి రాదు. ఓకే. సో ఇక్కడ నేను వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను, ఇక్కడేమో యాప్ పెట్టాను. ఈ రెండిట్లోనూ జాయిన్ అవ్వాలి అందరూ కూడా. రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఈ ఏరియాస్ వరకు ఈరోజు చెప్పిన క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవా? మరి SAPలో మరి మనం ఈ ట్రాన్సాక్షన్ ఎంక్వైరీ అనేది ఉంది. ఎంక్వైరీని SAPలో రికార్డ్ చేయాలి అంటే ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ కోడ్. దీన్ని సింపుల్ షార్ట్కట్లో T కోడ్ అంటారు. ఇప్పుడు SAPలో ఏదైనా మనం రికార్డ్ చేయాలంటే T కోడ్ ద్వారా చేస్తాం అనమాట. ఇప్పుడు ఎంక్వైరీ జరిగింది, కస్టమర్ వచ్చాడు సైట్కి, ఓకే ఈ పలానా మెటీరియల్ కావాలన్నాడు. ఇప్పుడు SAPలో దీన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అంటే ఎలా చేస్తారో T కోడ్ ద్వారా చేస్తాం. కాబట్టి SAPలో ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే T కోడ్ ద్వారా రికార్డ్ చేస్తాం. VA11, సో VA21, VA41, సో VA31, VA01, VL01, VL02N, VL03N, F-28 ఫైనాన్స్. సో ఈ T కోడ్స్ ఉన్నాయి కదా, ఈ T కోడ్స్ ద్వారానే SAPలో మనం ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ T కోడ్స్ ద్వారా రికార్డ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు SAPలో మనం ఏది రికార్డ్ చేయాలని T కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు SAPలో రికార్డ్ చేయాలి, ఏం రికార్డ్ చేయాలి? సేల్స్ సంబంధించిన రికార్డ్ చేయాలి, ఎంక్వైరీ. ఇప్పుడు ఎంక్వైరీ అంటే T కోడ్ ఏంటి? VA11. సో దీని మీద డబుల్ ఇచ్చేసాం అనుకో, ఇప్పుడు ఎంక్వైరీ సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నేను ఎంక్వైరీ IN అని చెప్పి తీసుకున్న డాక్యుమెంట్, సేల్స్ ఆర్గనైజేషన్, ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా సిస్టమ్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వగలిగితే ఎంక్వైరీ క్రియేట్ అయిపోతుంది అనమాట సిస్టంలో. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం ఫర్దర్గా ఓపెన్ చేస్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్లోకి వెళ్ళి రికార్డ్ చేయటమే. ఓకే. సో మనకి ఏదైనా సేల్స్ ఆర్డర్ని SAPలో క్రియేట్ చేయాలనుకో, VA01 T కోడ్, సో ఎంటర్ చేసామనుకో, సో సేల్స్ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వటం. అలాగే మీరు ఏదైనా డెలివరీ చేయాలనుకున్నారనుకో, సో VL01N అంటే ఏ ట్రాన్సాక్షన్ SAPలో ఏ రికార్డ్ చేయాలన్నా సరే T కోడ్ ద్వారా వెళ్తాం అనమాట. T కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఈ T కోడ్ ద్వారా వెళ్తాం జనరల్గా. కాబట్టి ఎంక్వైరీని రికార్డ్ చేయాలంటే VA11, కొటేషన్ రికార్డ్ చేయాలంటే VA21, కాంట్రాక్ట్ని రికార్డ్ చేయాలంటే VA41, షెడ్యూల్ అగ్రిమెంట్ VA31, సేల్స్ ఆర్డర్ VA01, అవుట్ బౌండ్ డెలివరీ VL01, సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N, బిల్లింగ్ VF01, పేయబుల్స్ ఇది. ఇలా SAPలో మనం ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నా సరే కంపల్సరీగా మనం T కోడ్ ద్వారానే వెళ్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనం దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఇస్తాను మీకు. నోట్స్ మీరు ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను, సేమ్ అలాగే చేయండి. మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే ఫైనాన్స్ అన్నాం అనుకోండి, కంపల్సరీగా పోస్ట్ గూడ్స్ ఇష్యూ, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, MMSD FI రిలేటెడ్ MMSD ఇంటిగ్రేషన్ ఉంది, FI ఏరియాస్తో FI వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా గూడ్స్ బయటకు వెళ్తున్నాయి అంటే MM అంటే మెటీరియల్ బయటకు వెళ్తుందంటే MM. సో దేని నిమిత్తం వెళ్తుంది? సేల్స్ నిమిత్తం ST.
అంటే ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ వెళ్తుంది అంటే ఎఫ్ఐ. అంటే వాల్యూ గురించి మాట్లాడితే ఫైనాన్స్, మెటల్ గురించి మాట్లాడితే ఎస్టీ, అలాగే మనకి సేల్స్ గురించి మెటల్ గురించి మాట్లాడితే ఎంఎం, సేల్స్ గురించి మాట్లాడితే ఎస్టీ. సో బిల్లింగ్ అన్నాం, బిల్లింగ్ దగ్గర అమౌంట్ అంటే ఇన్వాయిస్ అంటే ఎఫ్ఐ, అంటే దేని నిమిత్తం సేల్స్ ఎస్టీ, అంటే ఎస్టీ ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ బిల్లింగ్ దగ్గర జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎఫ్ఐ అంటే అకౌంట్స్ వస్తుంది. అకౌంట్స్ అంటే జర్నల్ ఎంట్రీస్ వస్తాయి ఎస్ఏపిలో. అంటే ఏంటి, ఇప్పుడు మనం కస్టమర్కి గూడ్స్ అమ్మాం, సో అంటే పీజీఏ అంటే కస్టమర్ గూడ్స్ డెలివర్ చేసాం, అంటే ఏంటి కస్టమర్ రిసీవింగ్ ద గూడ్స్. సో కాబట్టి ఎంత వర్త్ అయిన గూడ్స్ బయటకు వెళ్తున్నాయి అంటే ఎఫ్ఐ అనమాట. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎంట్రీ ఏంటండి, సో ఇది ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు, ఈ ఎంట్రీ పడేలాగా ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ వేసేది మనమే, కానీ ఈ ఫైనాన్స్ ఎంట్రీ చూసుకునేది ఎఫ్ఐ. అందుకే ఎఫ్ఐ మోడల్ ఇక్కడ రోల్ ఉందన్నమాట పీజీఏ దగ్గర. ఓకే, అలాగే ఎంఎం మోడల్ రోల్ ఉంది. ఓకే, ఎఫ్ఐ రోల్ ఉంది, ఎంఎం రోల్ ఉంది, ఎస్టీ రోల్ ఉంది. కాబట్టి ఈ ఎంట్రీస్ మనకి ఎస్ఏపిలో పడేలా చేసేది ఎఫ్ఐ పీపుల్ అనమాట. సో కస్టమర్కి బిల్లింగ్ చేసినప్పుడు ఇన్వాయిస్ కాపీ పంపిస్తాం, ఇన్వాయిస్ కాపీ పంపించినప్పుడు ఎంట్రీ ఏంటి, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, అంటే బిల్ చేస్తున్నాం కస్టమర్కి, బిల్లింగ్ ఎంట్రీ. సో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, ఈ ఎంట్రీ చేసేది ఎవరు, ఎఫ్ఐ పీపుల్. కాబట్టి సో ఈ ఏరియాస్ కూడా మనం బిల్లింగ్, కస్టమర్ కానీ సంబంధించింది బిల్లింగ్. ఈ ఫైనాన్స్ ఎంట్రీస్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 2 ఏరియాస్లో ఫైనాన్స్ ఎంట్రీస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్కమింగ్ పేమెంట్ చేసేది ఎఫ్ఐ వాళ్ళు, కంప్లీట్గా మన రోల్ లేదు ఇందులో. ఇన్కమింగ్ పేమెంట్ చేసుకునేది ఎఫ్ఐ వాళ్ళు, మన రోల్ లేదు. సో బ్యాంకులో డబ్బులు పడతాయి అన్నమాట. సో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు పడతాయి, కాబట్టి ఇది ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీన్నే మనం ఓటీసీ సైకిల్ లేదా ఓటీసీ ప్రాసెస్ అంటారు. ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. ఎస్ఏపి ఎస్డీలో కోర్ కాంపోనెంట్స్, మాస్టర్ డేటా అంటే కస్టమర్ మెటీరియల్, ప్రైసింగ్, కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మాస్టర్ డేటానే. సేల్స్ ప్రాసెస్ అంటే ఎంక్వైరీ, కొటేషను, సేల్స్ ఆర్డర్, అగ్రిమెంటు, అలాగే షిప్పింగు. ఓకే, సో పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, అలాగే బిల్ ఆఫ్ సర్వీసెస్, సర్వీస్ రిలేటెడ్, నో ఫిజికల్ మూమెంట్స్, అలాగే బిల్లింగు. ఓకే, అలాగే క్రెడిట్ మేనేజ్మెంటు. ఓకే, అలాగే మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ అంటే రిపోర్ట్స్ అనమాట, కస్టమర్ పర్ఫార్మెన్స్, మెటీరియల్ సేల్స్ అనాలిసిస్, రీజనల్ సేల్స్ ట్రెండ్స్, ఇవన్నీ రిపోర్టింగ్. సో అలాగే మనకి ఎస్టీ మోడల్ సంబంధించి ఇంటిగ్రేషన్ ఏరియాస్, ఎంఎం మోడల్తో ఇంటిగ్రేషన్, ఎఫ్ఐసిఓ మోడల్తో ఇంటిగ్రేషన్, పీపీ మోడల్తో ఇంటిగ్రేషన్, పిఎస్ఐ మోడల్తో ఇంటిగ్రేషన్. అలాగే కంప్లీట్ ఓటీసీ సైకిల్లో కంపల్సరీగా ఏ కంపెనీ తీసుకున్నా బై, మేక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే కంపల్సరీగా ఉంటాయి. స్టార్ట్స్ విత్ ప్రీ సేల్స్ యాక్టివిటీస్, ఎంక్వైరీ, ఇక్కడ ఎఫ్ఐ లేదు, అకౌంటింగ్ అంటే ఎఫ్ఐ అని. సో విఏ కొటేషన్, నో ఎఫ్ఐ. అవుట్లైన్ అగ్రిమెంట్, సో కస్టమర్తో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఎఫ్ఐ లేదు. సేల్స్ ప్రాసెసింగ్, VA01, సేల్స్ ఆర్డర్, ఇక్కడ క్రెడిట్ చెక్ చేస్తాము, అలాగే మన దగ్గర స్టాక్ ఉందో లేదో చెక్ చేస్తాం, ఇక్కడ కూడా ఎఫ్ఐ లేదు. సో డెలివరీ గూడ్స్ని పిక్ చేసి ప్యాక్ చేసి లోడ్ చేస్తాం, ఇక్కడ ఎఫ్ఐ లేదు. సో పీజీఏ దగ్గర మాత్రం సో ఎఫ్ఐ రోల్ ఉంది, ఎంఎం రోల్ ఉంది, ఎస్టీ రోల్ ఉంది. సో ఫైనాన్స్ ఎంట్రీ. సో బిల్లింగ్ దగ్గర మాత్రం మనకి ఎఫ్ఐ రోల్ ఉంది. ఓకే, పేమెంట్ దగ్గర మాత్రం ఎఫ్ఐ రోల్ ఉంది. సో కాబట్టి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్, సో ఇవన్నీ కూడా క్రెడిట్ మెమోస్, డెబిట్ మెమోస్, ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. కస్టమర్ గూడ్స్ బాగాలేదనుకోండి, రిటర్న్ చేస్తాడు, ఆ రిటర్న్ ప్రాసెస్ ఏంటి,
అప్పుడు మనకి క్రెడిట్ మెమో కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఓకే, డన్నింగ్ అనేది మనం డిస్కస్ చేయాలి. డన్నింగ్ అంటే కస్టమర్కి రిమైండర్ నోటీస్ పంపించడం ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఇవి కూడా ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు 30 రోజుల్లో రావాల్సిన ఎంత, 60 రోజుల్లో రావాల్సిన ఎంత, 90 రోజుల్లో రావాల్సిన ఎంత అంటే ఏజింగ్ రిపోర్ట్ అంటారు. ఇది ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో మన వర్క్ అయితే ఇది. సో ఈ డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెడుతున్నాం. ఇది ఫైనల్ డాక్యుమెంట్. మీరు చేయాల్సింది ఏంటి ఈ డాక్యుమెంట్ని? సో మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ డాక్యుమెంట్ మీరు ఏం చేయాలి? సో ఎంఎస్ డాక్యుమెంట్లు ప్రిపరేషన్ కూడా పార్ట్ ఆఫ్ ఎస్ఐపి ఎస్టీ కన్సల్టెంట్ డ్యూటీ. రేపొద్దున రియల్ టైం డాక్యుమెంట్స్ మీరు కంపెనీలో ప్రిపేర్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలి ఎస్ఐపి ఎండ్ యూజర్కి. కాబట్టి మీరు కూడా డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయటం రావాలి. ఓకే, సో మీరు ఎట్లా ఇలా మనం కంట్రోల్ వై అని చెప్పి ఇచ్చేస్తే సో ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్లు అన్నీ పేస్ట్ అయిపోతాయి మొత్తం. సో దీనికి మీరు నెంబర్ ఇచ్చి కరెక్ట్గా సో ఈరోజు నేమ్ ఇచ్చి మీరు ఈ డాక్యుమెంట్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది మీరు ఇలా తీసేసుకొని నేను ఏమైతే చార్ట్లో పెట్టాను అది సరిపోతుంది, అవసరం లేదు. సో ఇది ఒకటి సరిపోతుంది మీకు, ఇది కూడా ఏం అవసరం లేదు. ఓకే, సో ఇది మీరు ఏం చేస్తారంటే ఇది కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను. దట్స్ ఇట్. సో ఇలా చేసుకొని చక్కగా మీరు అండర్లైన్ చేసుకొని ఓకే, సో మాస్టర్ డేటా అని చెప్పి మీరు నచ్చినట్టుగా మీరు దీన్ని హైలైట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది చేయాల్సిన పని. ఈ రియల్ టైంలో డాక్యుమెంట్లు కూడా మీరే చేసుకోవాలి. ఓకే, కాబట్టి డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ SAP SD consultant. We have to give the end user training to the SAP SD people. ఓకే, ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి మనం. సో అది కూడా మన డ్యూటీనే. కాబట్టి మీరు ఇది తీసుకొని ఏం చేయాలి అంటే మీరు జస్ట్ కాపీ చేయటమే, ఇందులో కష్టమైన విజయమీ లేదు. ఓకే, ఇలా కాపీ చేసుకోవడమే. Ctrl+C పేస్ట్, ఇందులో కష్టమైందా 2 minutes పని అంతా. ఓకే, సో పేస్ట్ అయితే పేస్ట్ అయిపోయింది. దీన్ని అండర్లైన్ చేసుకోండి, నచ్చినట్లు మీరు చదువుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది మీరు చేయాల్సింది. ఓకే, ఇది ఈరోజు సెషన్ అండి. అండ్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పేమెంట్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఇచ్చాము. సో ఈ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ క్లాస్ కూడా సేమ్ టైమింగ్. ఓకే, థ్యాంక్ యూ.